క్రికెట్ లో క్రీడా స్ఫూర్తికి ప్రాణం ఇస్తాం, మాకన్నా ఆటకు గౌరవం ఇచ్చే వాళ్లే లేరు. ఇలా సొంత డబ్బా కొట్టుకునే టీమ్స్ లో నెంబర్ 1 ఇంగ్లాండ్. అదే టైంలో గెలవడం కోసం రూల్స్ ఉన్న లూప్ హోల్స్ అన్ని వాడుకుంటూనే ఉంటుంది ఇంగ్లాండ్ టీం. తాజాగా భారత్ తో జరుగుతున్న ఎడ్జ్బాస్టన్ టెస్ట్ లో ఈ విషయం మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ చాలా దగ్గరగా మార్చారు. అంటే బౌండరీ దూరాన్ని భారీగా తగ్గించారన్నమాట. ముఖ్యంగా స్కోర్ బోర్డు దగ్గర చూస్తే బౌండరీని ఇంత తగ్గించారా అని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. కామెంటరీలో ఉన్న ఇంగ్లాండ్ మాజీలు కూడా స్కోర్ బోర్డుకు బౌండరీ గీతకు మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ లో పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు అన్న వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడ ఎంత స్పేస్ వదిలిపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో లాంగెస్ట్ బౌండరీ 65 మీటర్లే ఉంది. కొన్ని చోట్ల అయితే అత్యల్ప దూరం 55.43 మీటర్లు కూడా కనిపించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం మాక్సిమం 90 మీటర్ల బౌండరీ ఉండవచ్చు, కానీ ఈ గ్రౌండ్ లో 60 లోపే కనిపించింది. ఇలా బౌండరీ లైన్ సాధ్యమైనంత చిన్నదిగా ఎందుకు చేశారని ఆలోచిస్తే అసలైన నిజం బయటపడింది. ఇటీవల కాలంలో టెస్ట్ కోచ్ గా బ్రెండన్ మెక్కులాం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ఆట తీరు మారిన సంగతి తెలిసిందే. బస్బాల్ ఆటతో గెలవడానికే ట్రై చేస్తుంది. భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టులో కూడా చివరి ఇన్నింగ్స్ లో 371 రన్స్ చేజింగ్ చేసింది. ఇలాంటి సమయంలో ఇలా చిన్న బౌండరీలు ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని ఇంగ్లాండ్ ప్లాన్ చేసుకుంది. పేస్ బౌలింగ్ లో ఎడ్జ్ తీసుకున్న బంతులు కూడా సిక్సర్లు పోతాయి. భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో కూడా ఎడ్జ్ తీసుకున్న బంతులు సిక్సర్లు పోవడం కనిపించింది. ఇదంతా తమ బస్బాల్ కోసమే ఇంగ్లాండ్ చేస్తుంది. భారత్ లో స్పిన్ వికెట్లు తయారు చేస్తే మాత్రం క్రికెట్ చచ్చిపోయిందంటూ నీతులు చెబుతారు. ఇంగ్లాండ్ లో మాత్రం ఎలాంటి ట్రిక్లు ఉపయోగించినా అది కరెక్టే అంటూ ఉంటారు. కలికాలం అంటే ఇదే కదా మరి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వరుసగా 3 వికెట్లను కోల్పోయిన ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.